ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. పాస్టర్ విక్టర్ దేవా జేసీపీహెచ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వినుచున్న సహోదరి సహోదరులందరికీ మరొకసారి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తూ, ఈ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వినుటకు మీ అందరికీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం ధ్యానించుకుందాం. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యాన అంశము, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిస్తున్నటువంటి సర్వాంగ కవచము ఏమిటి? దానిని మనం ఎందుకు ధరించుకోవాలి? దానిని ధరించుకోవటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశాలను ఈ యొక్క వాక్యంలో మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేవుని వాక్యాలు మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విని ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా దీవించబడాలని దేవుని సేవకునిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, ప్రభువు యొక్క మహాశక్తి. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మహాశక్తి గలవాడు, బలవంతుడైన దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది అనగా సాతానుడు తంత్రములు, కుతంత్రములు, కుట్రలు, పన్నాగములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మనం ఎదిరించాలి. శక్తిని పొందుకొని మనం ఎదిరించాలి. అపవాది యొక్క తంత్రములను ఎదిరించే శక్తిని పొందుటకు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవ్యం అంటే కేవలం బాప్తిజం పొందుకొని లేదా ప్రతి ఆదివారం ప్రార్థనకు వెళ్తూ పాటలు పాడుతూ సంఘానికి వెళ్ళి కూర్చొని మళ్ళీ తిరిగి రావటం, ఇది మాత్రమే క్రైస్తవ్యం కాదు. క్రైస్తవ్యం అనగా పోరాటము, ఆత్మీయమైనటువంటి పోరాటము. మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం పోరాడవలసి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాలి. ఎందుకనగా క్రైస్తవ్యం అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతున్నాం. మనం ఆయన యొక్క జీవితము, జనన, జీవిత, మరణ, పునరుత్థానములు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, మన పాపములను ఒప్పుకొనడం ద్వారా, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడైతే మారుతూ ఉన్నామో, మన జీవితంలో నాటి నుండి ఒక పోరాటం అనేటువంటిది ప్రారంభమవుతున్నది. ఇది మన జీవితంలో దేవుని రాజ్యంలోనికి చేరేంత వరకు, మన జీవిత అంతము వరకు కూడా ఈ యొక్క పోరాటం అనేటువంటిది మనం చేయవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని నేను ప్రేమతో కోరుతున్నాను. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఆయన తెలియజేసినటువంటి విషయాన్ని, నేను మంచి పోరాటము పోరాడి తిని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నారు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూసారా ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంటూ ఉన్నారు, నేను ఒక మంచి పోరాటం పోరాడాను. ఈ పోరాడవలసినటువంటి పోరాటము మంచి పోరాటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీని ద్వారా మన జీవితంలో మేలు కలిగేటువంటి పోరాటం. ఇది ఆత్మీయంగా మనల్ని బలపరిచేటువంటి పోరాటం. మన పవిత్రతను కాపాడుకున్నటకు, మన పరిశుద్ధతను కాపాడుకున్నటకు, ఆత్మీయంగా మనం జీవించుట కొరకు, దేవుని మార్గములో నడుచుట కొరకు ప్రతి దినము కూడా మనం ఈ పోరాటమును పోరాడవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాస్తూ, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఓ నా కుమారుడవైన తిమోతి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలంటే, నీ విశ్వాసమును కాపాడుకోవాలంటే, నీ పరుగు కడముట్టించాలంటే
మంచి విశ్వాసం లేక మంచి మనస్సాక్షిని నీవు కలిగి ఉండాలంటే నీవు మంచి పోరాటము పోరాడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నలారా పెద్దలారా, దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మన విశ్వాసాన్ని మన జీవితంలో కాపాడుకోవాలంటే, మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలంటే, ఆత్మీయతను పరిశుద్ధతను మనం కాపాడుకోవాలంటే ఒక మంచి పోరాటం మన ముందు ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా యుద్ధములో సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధములో పోరాడుతూ ఉంటాడో అట్టి రీతిగానే ఆత్మీయ జీవితంలో ఆత్మీయ పోరాటములో పోరాడేటువంటి ఒక సైనికుడిగా ఉండవలసినటువంటి పరిస్థితి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా గమనించండి. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. ఇక్కడ చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య జీవమును చేపట్టుము అంటే నిత్య జీవం పొందుట కొరకు విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటము ఈ లోకంలో మనం పొందవలసి ఉంది. కనుక గమనించండి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీళ్ళలో ఉన్నటువంటి చేప, బతికినటువంటి చేప, అది నీటికి ఎదురీది నీరు ప్రవహిస్తున్నటువంటి ఆ యొక్క దిశకు ఎదురుగా అది ఈదుకుంటూ వెళ్ళి అది జీవము కలిగినటువంటి చేప కనుక తన గమ్యానికి చేరుతూ ఉంటుంది. అదే చచ్చిన చేప అనుకోండి, చచ్చిపోయినటువంటి చేప నీటి ప్రవాహము ఎటు కొట్టుకు వెళ్తుంటే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటుంది. క్రైస్తవుడు బ్రతికినటువంటి చేపగా ఉండాలి, చచ్చిన చేపగా ఉండకూడదు. ఎటు పడితే అటు, ఎటు గాలి విసిరితే అటు, ఎటు ఆకర్షణ పడితే అటు చచ్చిన చేప నీళ్ళలో ప్రవాహంలో కొట్టుకుపోయినట్లుగా క్రైస్తవుడు సులువుగా చిక్కులు పెట్టు ప్రతి విధమైనటువంటి పాపములో కొట్టుకుని పోయేవాడుగా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన ఆత్మీయ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి శోధనలను ఎదురించి వాటితో పోరాడి సైనికుడి వలె ఓటముని అంగీకరించక, వాటి చేత బంధింపబడడం కాదు, వాటికి బందీ అయిపోవడం కాదు, దాసుడు అయిపోకుండా వాటిని ఎదిరించి వాటిపైన జయం పొందినట్లుగా దేవుడు తన శక్తిని మనకు దయచేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మన సొంత శక్తితో మనం చేయలేం, మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ కంఫర్ట్ జోన్, ఒక సౌకర్యవంతమైనటువంటి పరిస్థితి కాదు, ఇది పోరాటం. క్రైస్తవ్యం, ప్రతి క్రైస్తవుడు ఒక సైనికుడు. ఆత్మీయ పోరాటం. మనం తెలుసుకోవాల్సింది, మనం దేనితో పోరాడుతున్నాం, మనం పోరాడినది దేనితో అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. మనం పోరాడినది శరీరులతో కాదు. మనం దేనితో పోరాడుతున్నాం, మనం ఎవరితో పోరాడాలి, ఎవరితో పోరాడుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. మనం పోరాడున్నది రక్త మాంసములు కలిగినటువంటి శరీరాలతో కాదు. చాలామంది అనుకుంటారు మనం పోరాడాలి అంటే అత్తతోనో మామతోనో లేదా భర్తతోనో భార్యతోనో పోరాడాలి అనుకుంటారు. లేదు, లేదా నా శత్రువుతో నేను పోరాడాలి, పలానా వ్యక్తి నాకు శత్రువు, పలానా వ్యక్తి నన్ను పలానా మాట అన్నాడు కనుక అతను నాకు శత్రువు, నేను అతనితో పోరాడాలి. లేదు 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషులెవరు కూడా, శరీరులెవరు కూడా మనకు శత్రువులు కానే కాదు. మనం పోరాడవలసింది వారితో కాదు, మనం పోరాడవలసింది ఇంటి వారితోనూ కాదు, మనం పోరాడవలసింది వీధిలో వారితో కాదు, మనం పోరాడవలసింది ఊర్లో ఉన్న వాళ్ళతో కాదు. అయితే ఎవరితో మనం పోరాడాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. అంధకార సంబంధమైనటువంటి లోకనాథులు, అంధకార సంబంధమైనటువంటి ప్రధానులు, అంధకార సంబంధమైనటువంటి అధికారులు, ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మల సమూహము అని వాటితో మనం పోరాడుచున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పోరాటంలో ఒక మంచి సైనికునిగా, ఈ యుద్ధంలో ఒక మంచి సైనికుల వలె మనం పోరాడి మనం విజయం సాధించాలంటే ఏం చేయాలి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. శరీరులతో పోరాటం అయితే, శరీరులతో మనం యుద్ధం చేస్తున్నట్లయితే శరీర సంబంధమైనటువంటి బలంతో మనం వెళ్ళగలం. కానీ మనం పోరాడినది శరీరాలతో కాదు కదా. శరీర సంబంధమైనటువంటి బలముతో మనం వెళ్ళినట్లయితే
ఈ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతో మనం పోరాడినప్పుడు మన సొంత శరీర శక్తి చేత మనం వాటిని ఎదిరించలేం, జయించలేం, పోరాడలేం. కనుక వీటిని ఎదిరించాలంటే మనకు కావాల్సింది దేవుని యొక్క శక్తి మనకు కావాలి, ఆత్మీయమైనటువంటి శక్తి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఒక యుద్ధం కొరకు సైనికుడు ఏ విధంగా అయితే సిద్ధపడతాడో, ఒక యుద్ధం కొరకు ఏ విధంగా సైనికుడు శిక్షణ పొంది, తర్ఫీదు పొంది, ట్రైనింగ్ తీసుకుంటాడో, మన ఆత్మీయ జీవితంలో కూడా ఈ ఆత్మీయ పోరాటం కొరకు మనం ఒక సైనికుని వలె తర్ఫీదు పొందాలి. ఆత్మీయంగా మనం సిద్ధపడాలి, ఆత్మీయంగా దేవుని శక్తితో మనం నింపబడాలి. అప్పుడు మాత్రమే మనము యుద్ధంలో లేక ఆత్మీయ పోరాటంలో జయం పొందగలుగుతాం. ఏ విధంగా, ఎక్కడ మనం తర్ఫీదు పొందగలం? దేవుని సంఘములో. దేవుని సంఘానికి నువ్వు వెళ్తూ ఉన్నావా? సంఘానికి వెళ్తూ సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సంఘ ప్రార్థనలో, ఆరాధనలో, సంఘ పరిచర్యలో, సేవలో, సహకారంలో నువ్వు పాల్గొంటున్నట్లయితే నువ్వు ఆత్మీయంగా శక్తిని పొందుతూ ఉంటావు. ఆత్మీయ కార్యక్రమాలలో ఆసక్తి నువ్వు ప్రదర్శిస్తున్నట్లయితే, ఆసక్తి నువ్వు చూపిస్తున్నట్లయితే నువ్వు ఆత్మీయమైనటువంటి తర్ఫీదును పొందుతూ ఉన్నావు. ఆత్మీయమైనటువంటి శక్తిని, దేవుని శక్తిని నువ్వు పొందుతూ ఉన్నావు. అప్పుడు మాత్రమే ఈ ఆత్మీయ పోరాటంలో శత్రువును నీవు ఎదుర్కొనేటువంటి శక్తిమంతుడు అవుతావు. దేవుడిచే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. సైనికులు, సైన్యములో చేరినటువంటి సైనికులకు ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, అవి ధరించుకున్నప్పుడు సాధారణ పౌరుని వల్లే అతడికి కనబడడు. అవి వస్త్రాలు ధరించుకున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక పోలీసు వారు కానీ, ఒక మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, సైన్యంలో యుద్ధం చేసే సైనికుడు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ రోడ్డు పైన ఆయన ధరించుకున్నటువంటి వస్త్రధారణ వేరే విధంగా ఉంటుంది. ఆయన ధరించినటువంటి ఆ యొక్క వస్త్రధారణ బట్టి ఈయన ట్రాఫిక్ పోలీస్ అని మనం చెప్పగలుగుతాం. అలాగే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అధికారి ఆయన ధరించినటువంటి వస్త్రధారణ బట్టి ఈయన పోలీస్ అధికారి అని మనం చెప్పగలుగుతాం. ఎప్పుడైతే ఈ యొక్క వస్త్రాలు ధరించుకున్నారో ఆ అధికారం, ఆ వేసుకున్నటువంటి వస్త్రాన్ని బట్టి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వబడతాయి. వస్త్రాన్ని ధరించుకోగానే వారిలో ఎంతో ధైర్యం కలుగుతుంది. గమనించండి, ఉదాహరణకి ఆ వ్యక్తికి చాలా భయం ఉండొచ్చు, లోపల అతడు పిరికివాడై ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అతనికి పోలీస్ యూనిఫామ్ ధరించి ఆయనను 4 రోడ్ల జంక్షన్లో మనం నిలబెట్టినప్పుడు అతనికి లోపల భయం ఉన్నప్పటికీ కూడా అతన్ని చూసి నేరస్తులు, దొంగలు, తప్పు చేసిన వాళ్ళు అనేక మంది అతని పైన ధరించుకున్నటువంటి వస్త్రాన్ని చూసి, ఆ యూనిఫామ్ చూసి అతన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఆ ట్రాఫిక్ పోలీస్ వస్త్రాన్ని చూసి అనేక మంది లైసెన్స్ లేనటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ యొక్క వ్యక్తి ధరించినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని బట్టి అతనికి ఒక అధికారం అనేటువంటిది ఉంటుంది. అలాగే యుద్ధంలోనికి వెళ్ళేటువంటి సైనికుడు ధరించుకున్నటువంటి వస్త్రాన్ని బట్టి ఆ యుద్ధాన్ని జయించగలుగుతాడు. అలాగే ఆత్మీయ పోరాటంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు అపవాది యొక్క తంత్రములను, దురాత్మల యొక్క శక్తులను ఎదిరించుటకు మనం శక్తిమంతులం అవుతాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ యుద్ధాన్ని మన సొంత శక్తితో మనం చేయవలసిన పని లేదు. ఇది ఆత్మీయమైనటువంటి పోరాటం కనుక, ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో, ఆత్మలోకంలో జరిగేటువంటి పోరాటం కనుక దీనికి కావలసినటువంటి శక్తిని ప్రభువే మనకు దయచేస్తారు. ఒక స్థిరమైనటువంటి తీర్మానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఈ యుద్ధంలో, ఈ పోరాటంలో నీవు విజయం సాధించాలంటే ఈ లోక సంబంధమైనది దేని యందు కూడా నీవు దృష్టి ఉంచకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని దేనికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయ జీవితానికే అధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉండాలి. యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికుడు ఇక ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఏది కూడా కలిగి ఉండడు. వేరే ఆలోచన ఏది ఉండదు. యుద్ధములో ఏ విధంగా విజయం సాధించాలి, యుద్ధములో శత్రువును ఏ విధంగా ఓడించాలి అనేటువంటి దానిపైన మనసు పెడతాడు. అదేవిధంగా ఆత్మీయ పోరాడుతున్నటువంటి సహోదరి సహోదరులైన మనమంతా కూడా, దేవుని పిల్లలైనటువంటి మనమంతా కూడా ఆత్మ సంబంధమైన వాటిపైనే మనం దృష్టి నిలిపినప్పుడు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూచినప్పుడు తప్పక మన జీవితాల్లో ఆత్మీయమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటాము. ఈ ఆత్మీయ పోరాటంలో గొప్ప విజయాన్ని ప్రభు మనకు దయచేస్తారు. కనుక ఇక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్న దేని కొరకు అనగా అపవాది యొక్క తంత్రములను ఎదిరించుట కొరకు. అనగా మనం పోరాడినది అపవాదితో. మన శత్రువు అపవాది. మనం పోరాడినది శరీరులతో కాదు,
మన శత్రువులు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషుడు కూడా మన శత్రువు కాదు. కనుక దేవుని బిడ్డలందరికీ కూడా శత్రువు అయినటువంటి వాడు, విరోధి అయినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది అనగా సాతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మన విరోధి ఎవడు? అపవాది అయినటువంటి సాతానునే మనకు శత్రువు. మన పోరాటం ఎవరితో? సాతాను యొక్క తంత్రములతో, సాతానుతో మన యొక్క పోరాటము, మన ఆత్మీయమైనటువంటి పోరాటము. మనము సాతానుతో పోరాడుతూ ఉన్నాము. మరి సాతాను యొక్క శక్తిని మనం ఎదిరించాలంటే దేవుడు మహాశక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సర్వశక్తివంతుడు. కనుక దేవుని యొక్క శక్తితో మాత్రమే, దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచమును ధరించుకొనుట ద్వారా మాత్రమే సాతానును మనం ఎదిరించగలుగుతాం. సాతాను దేవునికిని దేవుని ప్రజలకును విరోధి అయి ఉన్నాడు. మత్తయి 4:3లో వాడు శోధకుడు, శోధించువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను 8:44లో వాడు నరహంతకుడు, అబద్ధికుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను 1వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో వాడు దుష్టుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 12:9వ వచనంలో వాడు మోసగాడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన 12:10వ వచనంలో రాత్రింబగళ్ళు సహోదరుల మీద నేరము మోపువాడు అనే సాతాను గురించి రాయబడి ఉంది. కనుక వీడి యొక్క మోసపూరితమైనటువంటి తంత్రములను మనము ఎరగకుండా వాని వలలో కుట్రలో మనం చిక్కబడినట్లు సాతానుడు వెలుగుదూత వేషము ధరించుకొని వస్తాడు అని కొరింథీ 2వ పత్రిక 11-14 వచనంలో వాక్యం సెలవిస్తుంది. కనుక సాతానుడు తనతో పాటు తన అనుచరులను, దురాత్మల సమూహమును ఒక సైన్యముగా తయారు చేసి దేవుని ప్రజలైనటువంటి మనందరిపైన యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధంలో మనందరం కూడా సాతానుతో పోరాడవలసినటువంటి వారమై ఉన్నాం. సాతానుడు ముఖ్యంగా 3 విషయముల నిమిత్తమై వాడు వస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, దొంగతనము, హత్య, నాశనము చేటుకు మాత్రమే వచ్చును, గాని మరి దేనికిని రాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. కనుక సాతానుడు ప్రధానంగా ఈ 3 విషయముల కొరకు మాత్రమే చేయడానికి వస్తాడు. సాతాను దేవుని సింహాసనాన్ని దొంగలించాలని వాడు ప్రయత్నించాడు. దేవుని సింహాసనమును దొంగలించి దేవుని సింహాసనం పైనే ఎక్కాలని వాడు ప్రయత్నించాడు. దానిని ఎలాగూ చేయలేకపోయాడు. కనుక వాడి బుద్ధి దొంగ బుద్ధి. కనుక మానవుల జీవితంలో ఉన్నటువంటి రక్షణను దొంగలించాలని, మానవుడు కలిగి ఉన్నటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని వారి హృదయం నుండి తీసివేయాలని, వారి హృదయాలను దొంగలించాలని, వారి హృదయాలను, వారి జీవితాలను ప్రవేశించి వారి జీవితాలను నాశనం చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. రెండవదిగా వాడు హత్య చేయడానికి వస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా ఈ లోకంలో అంత సిలువలో ఆయన్ని చంపడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు. అయితే యేసయ్యను సిలువలో చంపింది సాతాను కాదు, కానీ సాతాను యొక్క ఉద్దేశం దేవుని కుమారుడిగా ఈ లోకానికి ప్రభువుగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని చంపాలి అనేటువంటిది సాతాను యొక్క ఉద్దేశం. అదేవిధంగా దేవుని బిడ్డలమైనటువంటి మానవులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని మృంగుదునా, ఎవరిని చంపుదునా అని వాడు గర్జించు సింహము వలె ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. గనుక అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనల్ని శారీరకంగా మనల్ని లోకంలో చంపడం ద్వారా ఆత్మీయంగా నిత్యమైనటువంటి నరకంలోనికి, ఆ 2వ మరణంలోనికి మనల్ని తీసుకువెళ్ళాలి, పడవేయాలనేటువంటిది వాడి యొక్క ఉద్దేశం. ఈ లోకంలో సాధ్యమైనంత వరకు ఎంతమందిని సాధ్యమైతే అంతమందిని నరకంలోనికి లాగి వేయాలి అనేటువంటిది సాతాను యొక్క ప్రయత్నం. అయితే బ్రతికినటువంటి చేపబలే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని శక్తి చేత ఈ సాతాను యొక్క ప్రత్యుతమైనటువంటి తంత్రములను ఎదురీది పోరాడి విజయం సాధించి పరలోక రాజ్యంలోనికి మనం చేరవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని నాశనం చేయాలని, దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని, దేవుని ప్రజలను నాశనం చేయాలని వాడు ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు. కుటుంబాలను నాశనం చేయడానికి, సంఘాలను నాశనం చేయడానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడని 11వ వచనంలోను
13వ వచనంలో కూడా 2 మార్లు వ్రాయబడి ఉండటం మనం గమనిస్తున్నాం. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వాణిని ఎదురించుటకు, చూసారా, ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కనుక దేవుడిచ్చే సర్వాంగ కవచము అనగా ఏమిటి? దానివల్ల మనం ఏ విధంగా అపవాదిని ఎదిరించగలుగుతాం లేదా జయించుటకు శక్తిమంతులు అవుతాం అన్నటువంటి విషయాలు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఎఫెసీయులకు 6వ అధ్యాయము 10 నుండి 17 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడిచ్చే సర్వాంగ కవచము గురించినటువంటి చక్కని విషయాలు మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 14వ వచనంలో, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది నడుమునకు సత్యము అనేటువంటి దట్టిని మనం కలిగి ఉండాలి. ఈ బెల్ట్ అనేటువంటిది, దట్టి అనేటువంటిది నడుమునకు ధరించేది. రోమా సైనికులు దీన్ని ధరించేవారు. దీనిని చర్మముతోనూ లెనిన్తోనూ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ బెల్ట్ అనేటువంటిది ధరించుకున్నప్పుడు మనం ఏదో ఒక ప్రయాణం కొరకో, ఒక పని కొరకో మనము సిద్ధపడుతున్నామని దాని యొక్క అర్థం. ఇది నడుమునకు ఆధారముగా ఉండడానికి, నడుమునకు బలము చేకూర్చేదిగా మనం ఏదైనా పని చేసినప్పుడు నడికట్టు కట్టుకుంటాం. నడుమునకు కావాల్సినటువంటి దన్నును అది అందిస్తుంది. విమానంలో కూడా గమనించండి, మన విమానం ఎక్కగానే ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్, వెంటనే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. కారులో కూడా సీట్ బెల్ట్ లేని ప్రయాణము మరి నేరం. కారులో ప్రయాణం చేసినప్పుడు వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. బెల్ట్ అనేటువంటిది మనకు ఒక రక్షణను, కాపుదలను ఇస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, బెల్ట్ అనేటువంటిది, ఈ దట్టి అనేటువంటిది సిద్ధపాటు. ఒక సైనికుడు యుద్ధమునకు సిద్ధపడుట గురించి అది మనకు సూచనగా తెలియపరుస్తూ ఉంది. కనుక ఆ పూర్వకాలము అపోస్తలుడైన పౌలు కాలంలో కూడా ఆ యొక్క వస్త్రాలు ధరించుకునేటప్పుడు వారు పై వస్త్రమునకు పైన దట్టి ధరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక బెల్ట్ అనేటువంటిది మనం సిద్ధపడి ఏదో ఒక పనికి, అది యుద్ధానికో, ఒక ప్రయాణమునకో, ఒక పని నిమిత్తమో, ఒక ప్రత్యేక కార్యక్రమ నిమిత్తమో మనం బయలుదేరుతున్నాము, సిద్ధపడి ఉన్నాము అనేటువంటి దానికి అది సూచనగా కనబడుతూ ఉంది. అయితే దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ మర్మాన్ని మనం తీసుకున్నట్లయితే, సత్యం అనే దట్టి, సత్యము అనగా ఏమిటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, నీ వాక్యమే సత్యము. కనుక సత్యం అనే దట్టి కట్టుకోవడం అంటే ఏమిటి? దేవుని వాక్యమును మనం కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యమే సత్యము. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, నేనే సత్యమును. కనుక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే ఆ యొక్క సత్యము అయి ఉన్నారు. సత్యం అనే దట్టిని కట్టుకొని, అనగా దేవుని వాక్యమును, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారినే మనం కట్టుకొనుట అనేటువంటిది మనకి ఇక్కడ సూచిస్తూ ఉంది. ఈ నడుమునకు సత్యమనే దట్టి, సత్యమును ఏ విధంగా మనం కట్టుకోగలము? మొట్టమొదటిగా సత్యాన్ని మనం తెలుసుకోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. రెండవదిగా సత్యమును మనము విశ్వసించాలి. 1 తెస్సలోనికైలకు 2వ అధ్యాయము 13వ వచనం. మూడవదిగా ఆ సత్యానుసారంగా మన జీవితాలు ముందుకు కొనసాగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు. కనుక గమనించండి, సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. కనుక సత్యానికి విరోధంగా వాడు ఏ మాత్రము కూడా నిలవలేడు. ఈ సత్యం అనేటువంటి దట్టిని, అనగా దేవుని వాక్యమైనటువంటి సత్యం, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని మన దట్టి, నడుమునకు దట్టిగా మనం కలిగి ఉండి, నడుమునకు దట్టి వలె మనం కలిగి ఉండి, సిద్ధపాటు కలిగి యుద్ధమునకు సన్నద్ధుడైనటువంటి సైనికుడు వలె ఆత్మీయ పోరాటంలో మనం ముందుకు కొనసాగినప్పుడు సాతాను యొక్క తంత్రములను ఎదిరించి, సాతాను యొక్క కుట్రలను జయించి, సాతానుపై గొప్ప విజయం పొందడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. రెండవదిగా మనం చూసినట్లయితే, నీతి అను మైమరువు తొడుగుకొని. రెండవదిగా నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచస్.
నీతి అనేటువంటి మన గుండెలకు, మన ఛాతికి, మన యొక్క శరీరానికి, దేహానికి ఒక కవచముగా, మైమరువును బ్రెస్ట్ ప్లేట్ అని ఇంగ్లీష్లో దాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క మైమరువు ధరించటం వల్ల ఆ సైనికునికి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైన అవయవాలను ఈ యొక్క మైమరువు కాపాడుతూ ఉంటుంది. కనుక దేవుని వాక్యం సెలవుస్తుంది, నీతి అనేటువంటి మైమరువు అనగా నీతి అనున్నది మనలను కాపాడునది. మనం ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకునిగా అంగీకరిస్తామో అది మనకు దేవుని నీతిగా ఎంచబడుతుంది. మనం నీతిమంతులుగా దేవుని ఎదుటకు ప్రవేశించగలుగుతూ ఉన్నాం. ఫిలిప్పీలకు 3వ అధ్యాయము 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. చూసారా, ఇది నా నీతి కాదు, విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించే నీతి అని అంటూ ఉన్నాడు. ఇది దేవుడు అనుగ్రహించే నీతి. అటువంటి నీతిని మనం మైమరువుగా కలిగి ఉండాలి. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మనము దేవుని నీతిగా, ఆయన యందు దేవుని నీతిగా మారినట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారే, ఏ పాపము ఎరగనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు పాపముగా మారి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు నీతి. ఆయనే నీతిగా మన జీవితాలను కాపాడుటకు ప్రధానమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి మన హృదయమును, మన ఆత్మను కాపాడుట కొరకు దేవుని ఎదుట మనము మన స్వనీతి చేత కాక దేవుని నీతి ద్వారా, ఆయన నీతి వలన మనము నీతిమంతులుగా మారినట్లు ఆయన నీతిగా మన కొరకు ఉండి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ యొక్క ఆత్మీయమైన పోరాటంలో మనలను ప్రభువైన యేసుక్రీస్తే కాపాడుచున్నారు అనడానికి ఇది ఒక సాదృశ్యంగా మనకు కనబడుతుంది. మనల్ని కాపాడువాడు ప్రభువైన క్రీస్తే. నీతి అనేటువంటి మైమరువు ద్వారా, నీతి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన నీతి ద్వారా మనలను కాపాడుతూ ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మన జీవితాల్లో మనం పరిపూర్ణంగా కలిగి ఉండాలి. అనేక మంది క్రైస్తవులైనటువంటి వారు కూడా ప్రారంభంలో జీవించినటువంటి నీతి జీవితాన్ని విడిచి మరలా లోకంలో పడిపోతూ, నీతివంతుడిగా జీవించడంలో విఫలమవుతూ, దేవునికి దూరమై అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులలో సాతానుకు మనం చాలా సులభముగా ఆ నీతి అనేటువంటి మైమరువు మన జీవితాల్లో క్రీస్తును మనం కలిగి ఉండకపోతే శత్రువైనటువంటి సాతాను ఈ ఆత్మీయ పోరాటంలో మనలను సులభముగా జయించేటువంటి ప్రమాదం ఉందని మనం గ్రహించాలి. ఆత్మీయ పోరాటంలో కూడా హృదయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఎందుకనగా నీ హృదయములో నుండే జీవధారను బయలుదేరి వెళ్ళును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుడుము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. బయట నుంచి లోపలికి వెళ్ళినది ఏది కూడా నిన్ను అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయలుదేరింది అనగా నీ హృదయంలో నుండి వచ్చినదే నిన్ను అపవిత్రపరచును అని అనేక సందర్భాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తెలియపరచడం మనం గమనిస్తున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది అని కూడా దేవుని యొక్క వాక్యం మనలను హెచ్చరిస్తూ ఉంది. కనుక ఈ హృదయమును భద్రముగా కాపాడుకున్నటకు నీతి అనే మైమరువు అనగా నీతి అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మైమరువుగా నీ జీవితంలో నువ్వు ధరించగలిగితే, క్రీస్తును ప్రధాన కేంద్రంగా నీ హృదయంలో నీవు కలిగి ఉంటే, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, భావోద్రేకములను, నీ మార్గములన్నిటినీ దేవుడికి అప్పగించినట్లయితే ఆయన నీ హృదయమును భద్రముగా కాపాడువాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మనం గమనించినట్లయితే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. రోమా సైనికుల యొక్క వారు పాదములకు ధరించేటువంటి, సైనికులు ధరించేటువంటి జోళ్ళు లేక ఆ యొక్క బూట్లు అనేటువంటివి అవి చర్మముతో, తోలుతో చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పైన ఒక పట్టీతో కాళ్ళకు చుట్టబడి ఉంటుంది. కొన్ని మార్లు ఈ యొక్క జోళ్ళు చెక్కతో కూడా చేయబడినవి ఉంటాయి. పైన తోలుతో దాన్ని కప్పుతారు. వారు పరిగెత్తినప్పుడు పట్టు దొరకడానికి, నేలలోనికి గుచ్చుకొని పట్టు దొరకడానికి ఆ యొక్క బోట్లకు అడుగు భాగంలో మేకులను కూడా ఉంచుతారు. జోడు అనేటువంటిది సైనికునికి ఒక పునాది లాంటిది. ఈ జోడు ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆ యొక్క సైనికుడు ఆ యుద్ధంలో
ఆ యుద్ధ రంగంలో అంత వేగంగా చురుకుగా కదులుచు అంత సౌకర్యంగా తన యుద్ధాన్ని ముందుకు కొనసాగగలుగుతాడు, యుద్ధములో విజయం సాధించగలుగుతాడు. కనుక అతను ధరించేటువంటి ఆ యొక్క జోడు అనేటువంటిది సమాధానముగా అనగా అతనికి సౌకర్యాన్ని కలిగించేదిగా ఉండాలి. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే క్రైస్తవునికి కూడా ఈ ఆత్మీయ పోరాటంలో ఒక ప్రత్యేకమైనటువంటి జోడు ధరించుకోవాల్సి ఉన్నది. ఆ ప్రత్యేకమైనటువంటి జోడు ఏమిటనగా సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు. సమాధాన సువార్త. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఉన్నారని, ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి ఉన్నారని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన మన పాపములను క్షమించి ఆయన తన రక్తములో మన పాపములన్నిటిని కడిగివేసి దేవుని బిడ్డలుగా మనల్ని అంగీకరిస్తారని, ఆయన సమాధి చేయబడి మరణించి సమాధి చేయబడి మూడవ దినాన సమాధి నుంచి తిరిగి లేచి పునరుత్థారణ అయినట్లుగానే ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు చనిపోయినను తిరిగి బ్రతుకుతారు అనేటువంటి నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు అనేటువంటి సువార్త. ఇది ప్రపంచ మానవాళికి ప్రతి ఒక్కరికి సమాధానమునిచ్చేటువంటి సువార్త, నెమ్మదినిచ్చేటువంటి సువార్త. ఈ లోకంలో అనేకమైన వార్తలు ఉంటాయి. ఇతరులను భయపెట్టే వార్తలు, కలవరపెట్టే వార్తలు, ఎక్కడ చూసినా భయాన్ని కలిగించే భయానక వాతావరణాన్ని కలిగించేటువంటి వార్తలే ఎక్కువగా పెరిగిపోతున్నాయి. లేదా చెడ్డ వార్తలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఆందోళన కలిగించేటువంటి కలవరపరిచేటువంటి వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఒక మంచి శుభవార్త ఉంది. ఇది నీకు సమాధానాన్ని కలిగించే సువార్త, నీకు సంతోషాన్ని కలిగించే సువార్త, ఆనందము కలిగించే శుభవార్త, రక్షణ కలిగించే శుభవార్త, నిత్య జీవాన్ని ఇచ్చే సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఇక నీ పాపములోనే నీవు చనిపోయి నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. నీవు రక్షణ పొందడానికి యేసయ్య మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసును అంగీకరిస్తే, యేసు అనే మాటకు అర్థము రక్షకుడు. ఆయన నీ ప్రతి పాపము నుండి నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను కాపాడి తన బిడ్డగా, తన కుమారుడిగా, కుమార్తెగా అంగీకరించి పరలోక రాజ్యాన్ని అనగా నిత్య జీవాన్ని, మోక్ష రాజ్యాన్ని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నేడే ప్రభువైన యేసును అంగీకరిస్తావా? ఇదే సమాధానముతో కూడినటువంటి సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఈ సమాధాన సువార్త 3 విధాలుగా ఈ ఆత్మీయ పోరాటంలో మనకు సహాయపడుతుంది. మొదటిది దేవునితో సమాధాన పడుట అనగా రక్షణ పొందుట. రెండవది తోటి సహోదరులతో సమాధాన పడుట అనగా ఐక్యత. దీనిలో గొప్ప బలముందని మనందరికీ కూడా తెలుసు కనుక ఐక్యతను దయచేస్తుంది. మూడవదిగా పరిస్థితులలో సమాధానాన్ని ఇస్తుంది. నీలో ఉన్న చింత, నీలో ఉన్నటువంటి బాధలు సమస్తాన్ని కూడా తీసివేస్తుంది. ఈ సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనసైన జోడు ఏ విధంగా మనం తొడుగుకోవాలి, ఏ విధంగా ధరించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, సమాధానకర్త అయినటువంటి అధిపతి ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో మనము అన్యోన్య సహవాసంలోనికి రావాలి. 1 కొరింథీ 14:33 దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు అనగా సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు. యెషయా గ్రంథం 9:6 కూడా సమాధానమునకు కర్త అయిన అధిపతి అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియచేయడం జరిగింది. సమాధానమునకు కర్త అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారితో అన్యోన్య సహవాసం అనగా ఆయన యొద్దకు రావాలి, ఆయనను అంగీకరించాలి. రెండవదిగా సమాధానకర్త అయినటువంటి దేవుని పైన మన మనస్సు మనం ఆనుకొని జీవించాలి. యెషయా 26:3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కనుక మనం దేవుని యందు విశ్వాసం ఉంచేది మాత్రమే చాలదు, మన మనస్సు సమాధానకర్త అయినటువంటి దేవుని పైన ఆనుకొని జీవించాలి. తరువాత దేవుని యొక్క ఆత్మ మన జీవితములను నడిపించుట కొరకు మనము అనుమతించాలి. ఆత్మఫలం మనం గమనించినట్లయితే ప్రేమ, సంతోషము, సమాధానం. ఆత్మఫలము సమాధానం కనుక ఈ సమాధాన సువార్త వలన సిద్ధ మనసును మనం అనేటువంటి జోడు తొడుగుకోవాలన్నట్లయితే దేవుని ఆత్మతో నడిపింపబడుటకు మనము అనుమతించాలి. మనము దేవుని ఆత్మచేత నడిపింపబడేవారిగా ఉండాలి. తర్వాత ప్రతి విషయమందు మనము దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. ఫిలిప్పీయులకు 4:6 దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును
మీ తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. హల్లెలూయా. సమాధాన సువార్త వలనైనా సిద్ధమనసు అనే జోడు కదా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుడిచ్చే సమాధానం యేసుక్రీస్తు వలన. ఆ సమాధానం మన హృదయములకును మన తలంపులకును కావలియుండును. మనం చదివి ఉన్నాం. నీతి అనే మైమరు అనగా మన హృదయమును కాపాడేటువంటి మైమరు నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయములను మన తలంపులకును కావలియుండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. తరువాతగా మనం గమనించినట్లయితే, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. చూసారా, విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి. అప్పుడు దుష్టుని యొక్క అగ్ని బాణములు, సాతానుడు అనేకమైన అగ్ని బాణాలు, శోధనలు, అప్పు బాధలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, చింతలు, శోధనలు, వేదన, ఒంటరితనము, ఈ త్రాగుడుకు దురలవాట్లకు బానిసగుట, వ్యభిచారములు, జారత్వములు, అనేక విధములైనటువంటి అగ్ని బాణాలు మన మీదకి వాడు సంధిస్తూ ఉంటాడు. వాటిని ఆర్పుటకు మనం శక్తిమంతులగునట్లు విశ్వాసం అనేటువంటి డాలు మన చేతిలో పట్టుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక డాలు అనేటువంటిది సైనికుడు మరి పట్టుకుంటాడు. దానిని సుమారుగా 4 అడుగులు ఎత్తు, 3 అడుగులు వెడల్పు ఉంటుంది. దీనిని లోపల పట్టుకోవడానికి ఒక చెక్కతో ఒక హ్యాండిల్ లాంటిది పట్టుకునేటువంటి వీలుగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో అవి చెక్కతో చేయబడి ఉంటాయి. కొన్నిసార్లు ఐరన్తో కూడా, ఇనుముతో కూడా కొన్నిటిని తయారు చేస్తారు. వీటిని ఎక్కువగా నేలలో కూడా వారు తడుపుతారు. చెక్కతో తయారు చేసినది కానీ, లేక కొన్ని దాన్ని ఎక్కువగా తడిగా ఉంచుకుంటారంట. ఎందుకంటే అగ్నితో వారు బాణాలు శత్రువులు వేసినప్పుడు దానికి ఏమాత్రం కూడా అది చెక్కు చెదరక ఉన్నట్లుగా తడిపినవి కూడా కొన్ని సందర్భాలలో వారు ఉపయోగిస్తూ ఉంటారు. ఇది సైనికుని యొక్క శరీర అవయవాలలో బయటకు కనిపించే అవయవాలు, కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు యుద్ధములో గాయముల పాలవకుండా అది సైనికులను కాపాడుతూ ఉంటుంది. మరి ఆత్మీయ అర్థాన్ని మనం చూసినట్లయితే, మనము ఉపయోగించేటువంటి డాలు చెక్కతోనో ఇనుముతోనో చేసినది కాదు, అది విశ్వాసముతో చేసినది. దేవునికి స్తోత్రం. విశ్వాసం అనే డాలు చేతబట్టుకుని మన ఆత్మీయ యుద్ధములో, ఆత్మీయ పోరాటములో శత్రువు యొక్క, సాతాను యొక్క అగ్ని బాణములను మనం ఆర్పుటకు శక్తిమంతులము అవ్వాలి. గలతీయులకు 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అని అపోస్తులైనటువంటి పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. అనగా ప్రభువైన అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు మన విశ్వాసం ఉంచడం ద్వారా ఇక్కడ వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆ విశ్వాసమే మనలను డాలుగా, అనగా యేసునందు మనం కలిగినటువంటి విశ్వాసమే మన జీవితాలను కాపాడేటువంటి డాలుగా మన జీవితాల్లో ఉండబోతున్నది. ఇక్కడ మనం గమనించాలి, విశ్వాసము అనగా ఏమిటి? హెబ్రీయులకు 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యునవనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ఒక సిద్ధాంతమో, ఒక వేదాంతమో, ఒక కల్పితమో, ఏదో కట్టుగదో, లేకపోతే ఏదో ఊహాజనితమైనటువంటి విషయం మాత్రము కానే కాదు. విశ్వాసం అనేటువంటిది రుజువు అయి ఉన్నది, నిజ స్వరూపమై ఉన్నది. విశ్వాసం అనేది నిజ స్వరూపమును రుజువునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి విశ్వాసం మనకి ఎలా కలుగుతుంది? రోమీయులకు 10వ అధ్యాయం 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కనుక ఈ విశ్వాసం అనేటువంటిది ఎలా కలుగుతుందంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే మనకు కలుగుతూ ఉంది. దేవుని వాక్యములో నుండే విశ్వాసం వస్తుంది. దేవుని వాక్యం వినుట వలన విశ్వాసము కలుగును. ఈ విశ్వాసం అనేటువంటి డాలును ఏ విధంగా నా చేత పట్టుకోవాలి అనగా, హెబ్రీయులకు 12వ అధ్యాయము 1-2 వచనాల్లో రాయబడినట్లు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఈ ఆత్మీయ పోరాటములో శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, అనారోగ్యాలు, మరణము, భయము, అనుమానములు, సందేహములు,
అనేకమైనవి మన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచూ మనం ముందుకు సాగి వెళ్ళినప్పుడు సాతానుడు ఎన్ని విధములైనటువంటి అగ్ని బాణములను మన జీవితంలోనికి సంధించిన, మన జీవితంపైకి విసిరిన ఈ యొక్క విశ్వాసం అనేటువంటి డాలు, ప్రభువైన యేసుక్రీస్తులో అనేటువంటి విశ్వాసం అనే డాలును మనం చేతబట్టి మనం యేసు వైపు చూచుచూ ముందుకు సాగిపోతూ ఉండగా అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ ఆర్పేటువంటి శక్తిని మనం పొందుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత మనం గమనించినట్లయితే, మరియు రక్షణయను శిరస్త్రాణము, దేవుడిచ్చే సర్వాంగ కవచములో తర్వాత మనం ధరించుకోవలసినది రక్షణయను శిరస్త్రాణమును, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అనేటువంటి ఇంగ్లీష్లో మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా సైనికుల యొక్క శిరస్త్రాణము హెల్మెట్ అనేటువంటిది ఇనుముతో కానీ ఇత్తడితో కానీ చేయబడి ఉంటుంది. లోపల వారు తలకు ధరించడానికి అనుకూలంగా గుడ్డ చుట్టబడి ఉంటుంది. ఈ హెల్మెట్ అనేటువంటిది ముఖ్యంగా మన తలను ఆ సైనికుని యొక్క తలను కాపాడే విధంగా ఉంటుంది. కొన్ని హెల్మెట్లు ముఖాన్ని కప్పుతాయి, మరికొన్ని వెనక మెడ మీద కూడా, మెడ పైన కూడా రక్షణ ఇచ్చేవిగా ఉంటాయి. కనుక హెల్మెట్ అనేటువంటిది సైనికులు ముఖాముఖిగా యుద్ధము చేయనప్పుడు తలకు గాయము కాకుండా కాపాడుతుంది. లేదా క్రింద పడినప్పుడు సైనికుడు ఆ యొక్క గుర్రం పై నుంచి కానీ, నేటి దినాల్లో కూడా మరి 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదంలో కింద పడినప్పుడు తలకు గాయం తగలకుండా ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల అనేక మంది తప్పించబడ్డా మనం చూస్తున్నాం. కనుక వాహనాలు నడుపుతున్నటువంటి వారు దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ హెల్మెట్ అనేటువంటిది మన తలకు ఎంతో రక్షణను ఇస్తూ ఉంది. అయితే దీని యొక్క ఆత్మీయమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించినట్లయితే, మన ఆత్మీయమైనటువంటి హెల్మెట్ శిరస్త్రాణం ఏమిటి అని అంటున్నట్లయితే రక్షణయే మన ఆత్మీయమైనటువంటి శిరస్త్రాణము. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ అనగా ఏమిటి అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 2:30 మనం గమనించినట్లయితే, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని, నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సుమయోననే మనుషుడు యేసును ఎత్తుకొని ఆయన పలికినటువంటి మాట, నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. అనగా రక్షణ అనగా వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే రక్షణ. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పొట్టివాడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళారో, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని యేసు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. అనగా ఆ ఇంటికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చారు. యేసు వస్తే రక్షణ వచ్చినట్లే. అనగా రక్షణ అనగా యేసుక్రీస్తే ఆ రక్షణ. రక్షణ అనే శిరస్త్రాణమును ధరించుకున్నటనగా యేసుక్రీస్తును ధరించుకున్నటయే. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసుక్రీస్తును కలిగి ఉన్నావా? యేసు అనే శిరస్త్రాణాన్ని కలిగి ఉన్నావా? లేనట్లయితే నేడే యేసుని అంగీకరించు, యేసును ఆహ్వానించు, యేసును కలిగి ఉండు. నీ ఆత్మీయ పోరాటములో రక్షణ అనేటువంటి శిరస్త్రాణముగా ప్రభు అనే యేసయ్య నీకు తోడై ఉంటే నీ జీవితంలో సాతాను పైన లేక గొప్ప జయాన్ని నీవు పొందుకుంటావు. రోమీయులకు 10:9-10 అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని శిరస్త్రాణముగా ధరించుట అనగా యేసయ్య ప్రభుత్వానికి మనము లోబడుట, ఆయన అధికారమునకు లోబడుట, ఆయన ధర్మశాస్త్రమునకు, ఆయన వాక్యమునకు, ఆయన మాటకు మనము లోబడి విధేయులై దాని ప్రకారంగా నడిచినప్పుడు మన జీవితాల్లో ఆత్మీయ పోరాటములో శిరస్త్రాణము ధరించుకున్నటువంటి వారిమై మనము కాపాడబడతాము. తర్వాతగా మనం గమనించినట్లయితే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సైనికులు కలిగి ఉండేటువంటి ఈ యొక్క ఖడ్గాలు సుమారు 2-3 అడుగుల పొడవు, పట్టుకోవడానికి పిడి, అనేక విధములైనటువంటి పరీక్షలు గుండా అది వెళ్తుంది. సైనికుల యొక్క ఖడ్గము చేత ముఖాముఖిగా పోరాడుతున్నప్పుడు తమను తాము కాపాడుకున్నట్టు కొరకు మాత్రమే కాకుండా శత్రుపైన దాడి చేయడానికి కూడా ఈ ఖడ్గాన్ని వినియోగిస్తారు. దీనిలో ఉన్నటువంటి ఆత్మీయ మర్మం ఏమనగా, దేవుని వాక్యం ఈ 17వ వచనంలో చాలా స్పష్టంగా మనకు తెలియచేయడం జరిగింది. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఈ ఖడ్గం అనగా ఏమిటి? దేవుని వాక్యమే అని ఇక్కడే మనకు చాలా స్పష్టంగా వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యానికి గ్రీకు భాషలో 2 అర్థాలు కలవు. ఒకటి లోగోస్ అనగా వ్రాయబడిన వాక్యము,
రేమా అనగా పలకబడిన వాక్యం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనం కలిగి ఉన్నప్పుడు సాతానును ఎదిరించగలుగుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసముతో అరణ్యములో ఉన్నప్పుడు సాతానుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించుటకు వచ్చినప్పుడు దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గముతో సాతానును జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉన్నదంట. ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యమే. ప్రపంచములో అనేకమైనటువంటి గ్రంథములు ఉండి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రమే సజీవమైనది. హల్లెలూయా. రెండవదిగా బలము గలదై. దేవుని వాక్యము శక్తి కలిగినది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దండెను, వాక్యమే దేవుడై ఉండెను అనగా దేవుని యొక్క శక్తి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము అంటే రెండంచులు కలిగినటువంటి ఖడ్గము కంటను వాడి అయినది, పదునైనది. ఒక ప్రక్క శత్రువుల పైన దాడి చేసి శత్రువుతో పోరాడి శత్రువును చంపుటకును, అదేవిధంగా మన జీవితాల్లో కూడా వ్యర్థమైన వాటిని నరికివేయుటకు, దేవునికి విరోధమైనవి వ్యర్థమైనవి మన జీవితాన్ని నాశనం చేయుటకు, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాటిని చెక్కివేయడానికి, నరికివేయడానికి కూడా దేవుని వాక్యం అనేటువంటి రెండంచులు గల ఖడ్గము ఉపయోగపడుతుంది. విభజించునంత మట్టుకు విభజించును. చూసారా, మనల్ని లోకంలో నుండి వేరు చేయును, చీకటిలో నుండి సత్యములోనికి మనలను నడిపించి అసత్యములో నుండి సత్యములోనికి మన జీవితాలను మనలను ప్రత్యేకపరిచి మనల్ని నడిపించగల శక్తి గలది దేవుని యొక్క వాక్యం. కనుక ఈ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఎలా చేతబట్టాలి, ఎలా ధరించుకోవాలి అనగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇతరులకు బోధించాలి, మన జీవితంలో మనం అనుసరించాలి. దేవుని వాక్యాన్ని నేను ఎంత ఎక్కువగా ఎరిగి ఉంటానో, ఎంత ఎక్కువగా నేను తెలుసుకుంటానో, నా ఆత్మీయ పోరాటంలో ఆ ఆత్మ ఖడ్గాన్ని అంత వేగంగా, అంత నేర్పరితనంతో నేను వినియోగించగలుగుతాను. దేవుని వాక్యాన్ని నేను ఎంత ఎక్కువగా చదువుతూ ధ్యానిస్తానో, నా ఖడ్గాన్ని నేను అంత పదును పెట్టుకోగలుగుతాను. కనుక ఈ ఖడ్గం అనేటువంటిది ఏదో ఆదివారం మనం తీసుకొని మరలా వచ్చే ఆదివారం వరకు ప్రక్కన పట్టేది కానే కాదు. ఇది మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైనది. శత్రువును ఎదుర్కొనడానికి, శత్రువు పైన దాడి చేయడానికి, శత్రువును హతము చేయడానికి, నాశనం చేయడానికి ఉపయోగపడే ఏకైక సాధనమే ఖడ్గము. కనుక దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గముతోనే ఈ ఆత్మీయ పోరాటంలో శత్రువుల పైన మనం జయం సాధించగలుగుతాము. ద్వితీయోపదేశకాండం 11:18-19 కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారమందముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యాన్ని అట్టి రీతిగా మనం ధ్యానించినప్పుడు ఆత్మ అనేటువంటి ఖడ్గము, దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము. ప్రకటన గ్రంథం 1:16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. దేవునికి స్తోత్రం. దేవుని నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అనగా దేవుని వాక్యం, దేవుని మాటలు. ఆయన మాటలు ఎంతో శక్తి కలిగినటువంటి వాక్యాలు. ఆ వాక్యాలు మనము ధ్యానించిన ఎడల, ఆ వాక్యాలు మన హృదయంలో భద్రపరచుకొని ఎడల ఆత్మ ఖడ్గమును మనం కలిగి ఉన్నట్లుగానే అప్పుడు శత్రువును మనం జయించగలుగుతాం. తర్వాతగా మనం గమనించినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆత్మీయ పోరాటములో శత్రువును ఓడించుటకు మరొక అద్భుతమైనటువంటి యుద్ధోపకరణం లేదా ఆయుధము ప్రార్థన. ప్రార్థన కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆత్మలో ప్రార్థన చేయవలెను. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చేసే ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది సహోదరి సహోదరులారా. అది అపవాది యొక్క ప్రతి తంత్రములను, ప్రతి యొక్క అగ్ని బాణములను కూడా ఎదుర్కొనేటువంటి శక్తి మనకు దయచేయును. ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటే పట్టుదలతో మనం ఆసక్తితో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
ప్రార్థనకు జవాబు పొందినట్లుగా విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన నీ ఆయుధమైతే విజయము నీకు బానిస అవుతుంది, విజయం నీ సొంతం అవుతుంది, ఆశీర్వాదాలు నీవు స్వాస్థ్యముగా సంపాదించుకుంటావు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యుద్ధోపకరణములు, ఈ దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని వీటితో పాటు ప్రార్థన కూడా మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితాల్లో ఈ ఆత్మీయ పోరాటంలో సాతాను యొక్క శోధనను, మన శత్రువైన విరోధి అయిన సాతానును, దురాత్మ సైన్య సమూహాన్ని జయించేటువంటి శక్తి గలవారమై దేవుని మహాశక్తిని మనం పొందుకోగలుగుతాం. ఆత్మీయ పోరాటంలో గొప్ప విజయం ప్రభు మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనము ఆయన మాటకు లోబడినట్లయితే గొప్ప విజయాన్ని మనం పొందుకోబోతున్నాం. మనము అత్యధిక విజయం పొందవలనని, విజయోత్సవముతో మనల్ని ఊరేగించాలని ప్రభు కోరుతూ ఉన్నారు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకొని ప్రార్థన ద్వారా ఆత్మీయ పోరాటంలో మనం కొనసాగినప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రభు మీకు దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎందరైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా నాయన ఇదిగో తండ్రి, నీ యొక్క మహాశక్తిని పొందుకొని బలవంతులగినట్లు నీ శక్తితో వారిని నింపము దేవా. నీవు అనుగ్రహించే సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది తంత్రములను ఎదిరించుటకు వారిని శక్తిమంతులుగా చేయమని అడుగుచున్నాం తండ్రి. సత్యమనే దట్టి, నీతి అనే మైమరు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణం, దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గం, ఆత్మలో ప్రార్థన, ఈ ఆయుధములన్నీ కూడా మేము సర్వాంగ కవచముగా మేము ధరించుకొని మా విరోధమైనటువంటి సాతాను పైన ఈ ఆత్మీయ పోరాటంలో మేము ధైర్యముగా ఎదుర్కొని నిలబడి, శక్తిమంతులుగా నిలబడి వాడిని ఎదిరించి జయము పొందుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. మేము శోధనలో పడిపోకుండా అపవాది చేతిలో నాయన మేము ఓడిపోయి బందీలై పాపములో, లోకములో నాయన తండ్రి ఓటమిలో పడి నశించిపోకుండా మమ్మలను బలపరిచి కాపాడమని అడుగుచున్నాం ప్రభువా. గొప్ప విజయమో మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. మా పోరాటంలో మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. ఈ యుద్ధము మాది కాదు, యుద్ధము యెహోవాదే. మా పక్షముగా యుద్ధము చేయవాడు నీవే. మా వేళ్లకు, మా చేతులకు యుద్ధ నైపుణ్యతను నేర్పువాడు నీవే. మా చేత ఈ ఆత్మీయ పోరాటము కూడా చేయించువాడు నీవే, జయమిచ్చువాడు నీవే. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి అవసరత తీర్చండి, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి, వారి ప్రార్థనలకు జవాబు దయచేసి వారి గృహాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగి ఆత్మీయంగా బలపరచండి. ఆరోగ్య విషయంలో సహాయం చేయండి, ఆర్థికంగా ఆశీర్వాదాలు తెచ్చి, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దీవించి, విశ్వాసంలో బలపడి నీ కొరకు నిలబడే కృప అనుగ్రహించమని, గొప్ప విజయోత్సాహంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం నీకే అర్పిస్తూ మా ప్రభువుని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి మన ఆత్మీయ పోరాటములో మనందరికీ గొప్ప జయము అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.